ఒక్క వ్యక్తికి ఏదో ఒక టైంలో లైఫ్లో ఒక సమస్య వస్తూ ఉంటుంది. కొంతమంది జీవితాల్లో అదొక అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకసారి ఈ సమస్యలు చూసి నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను సాల్వ్ చేయలేకపోతున్నాను, నాకు ఇంత పెద్ద కష్టం వచ్చింది అని చెప్పి దిగాలు పడిపోతూ ఉంటారు. దాంతోపాటు నాకే వచ్చింది ఈ ప్రాబ్లం అని, నాకే ఎందుకు వచ్చిందని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. మనుషుల్లో అందరి జీవితాలు ఒకలా ఉండవు. ప్రతి జీవితంలో చిన్నదో పెద్దదో కష్టం ఉంటుంది. అన్యాయంగా కొంతమంది జీవితాల్లో నిజంగానే చాలా ఎక్కువ కష్టాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉంటుంది? జనరల్గా కుంగిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కొన్ని జీవితాల్లో గుండెల్లో పెద్ద పెద్ద కొండలే మోస్తుంటారు, అంటే అంత బాధ బరువు ఉంటాయి. సో అవి ఉండటం అదేదో కష్టమనో చాలా కఠినంగా ఉందనో అలా ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. అది మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే లైఫ్ జీవించడం అవకాశం మనకు ఒకసారే వచ్చుద్ది. ఆ జీవితంలో చాలా కఠినమైన పాఠాలు నేర్చుకునే అవకాశం చాలా కొంతమందికి వస్తాయి. అలాంటి పాఠాలు ఎదురైపోయినప్పుడు నాకే ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, నేనే అన్యాయం అయిపోయాను, నా జీవితంలో నేను అన్నీ రావాలా, ఇట్లా ఆలోచించడం తప్పేమో అనిపిస్తుంది. అంటే ఎదుటివాడిని చూసి వాళ్ళకి ఏమీ లేవు, అన్ని సమస్యలు నాకే వచ్చాయని కంపారిజన్ తప్పితే, సమస్యలు వస్తే తప్పేంటి? సమస్యలు సవాళ్ళు అనేది జీవితంలో ఒక పెద్ద పార్ట్. వాటిని ఎలా అధిగమించాలి, వాటిని ఎలా డైల్యూట్ చేయాలి, వాటిని ఓవర్కమ్ చేసి ఎలా ముందుకు పరిగెత్తాలి, ఇవన్నీ తెలుసుకోవటమే కదా జీవిత రహస్యం. ఇలా ఆలోచించకుండా అవన్నీ నెత్తిన పెట్టుకుని అసలు నేను తట్టుకోలేకపోతున్నాను, నేను దీన్ని సాల్వ్ చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, అసలు నాకు వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి, ఇవన్నీ తప్పు. ఏ సమస్య వచ్చినా అన్నిటికన్నా మనిషి జీవితం చాలా గొప్పది. ఎంత గొప్పదంటే మనెవరికి తెలీదు మరుసటి రోజు మనకేమి రాసిపెట్టిందో, ఒక్క సంవత్సరం తర్వాత మనకేమి రాసిపెట్టిందో. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఇంత అన్సర్టైన్ లైఫ్లో మనం ఒక కష్టాన్నో పెద్ద ఛాలెంజ్నో లేదా 10 కష్టాలను చూసి ఇంకా జీవితం ఇక్కడితో అంతే, నా లైఫ్ అంతా ఇంక బాగుపడదు అని కంక్లూజన్కి వస్తే అది తప్పే. చాలామంది జీవితాల్లో ఎవరైతే బాగా పైకి వచ్చారో, బాగా కష్టాలు పడ్డారో వాళ్ళందరికీ గుండెల్లో పెద్ద పెద్ద బాధలే ఉంటాయి, పెద్ద పెద్ద కొండలే ఉంటాయి. అవన్నీ దాచుకుని నవ్వుతూ ఎలా బతుకుతారు? అదే రహస్యం. ఎంత పెద్ద బాధ అయినా దాచుకుని సంతోషంగా చేయాలనుకున్న పని చేసినప్పుడే జీవితం పైన నిజంగా మనం విజయం సాధించినట్లు లెక్క.